మన పట్ల దేవుడు మంచిగానే ఆలోచన చేశాడు. మన పట్ల ఆయనకి ఒక మంచి ప్రణాళిక ఉంది. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దేవుడికి దగ్గర అవుతున్న నీవు మనుషులకి దూరం అయిపోయే పరిస్థితి కలగొచ్చు. దేవునికి స్తోత్ర. బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను ఐక్యపరచడానికి, నిన్ను నన్ను కలపడానికి, నీలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, నీలో ఉన్న అసూయను తొలగించడానికి, నీలో ఉన్నటువంటి ఆచారాన్ని తొలగించడానికి, నీలో ఉన్నటువంటి అబద్ధాలను తొలగించడానికి, నీలో ఉన్నటువంటి ఐక్యత లేనటువంటి తత్వాన్ని తొలగించడానికి 2000 సంవత్సరాల క్రితమే ఒక ఆయన లోకానికి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడతారు, గట్టిగా చప్పట్లు కొడతారు, ఆయన నామాన్ని కనపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకానికి వచ్చాడన్న మాట నిజం, పాపాన్ని చదించాడన్న మాట నిజం. నీలో నాలో ఉన్న అసూయను తీసివేయాలి.